హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్ర అలాగే తెలంగాణలో అభ్యర్థులు ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యి పర్మనెంట్ రెగ్యులర్ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసమే ఈ యొక్క నోటిఫికేషన్ అండి. మనకి కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వెలువడటం జరిగింది. దాదాపుగా 10 రకాల పోస్టులు యొక్క నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. బట్ అన్నిటికి కూడా మనకి 10వ తరగతి విద్యార్థికి అయితే ఇవ్వటం జరిగింది. 2-3 పోస్టులకి అయితే మనకి ఐటీ కూడా ఇవ్వటం జరిగిందండి. సో చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి నోటిఫికేషన్. అప్లికేషన్ ఫీజుగా చూసుకున్నా సరే మనకి పెద్దగా అప్లికేషన్ ఫీజు అయితే ఏం లేదండి, కేవలం 50 రూపాయలు మాత్రమే. సో ఇక రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఆ 50 రూపాయల ఫీజు కూడా మినహాయింపు అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. వస్తే మనకు ఒక మంచి ఉద్యోగం వస్తుంది, లేదంటే మహా అయితే 50 రూపాయలు వేస్ట్ అవుతే ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం జరగదు. మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మనకి ఎంత శాలరీ ఇస్తారనేటువంటి ఫుల్ డీటెయిల్స్ అని కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఆర్మీ వార్ కాలేజ్ MHOW మధ్యప్రదేశ్ నుంచి అయితే రావడం జరిగిందండి. అయితే పోస్టింగ్ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరైతే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉద్యోగం ఇచ్చినా పర్వాలేదు, ఒక పర్మనెంట్ ఉద్యోగం అయితే చాలు అనుకున్నటువంటి వాడు మాత్రమే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. ఇక పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ పోస్టులన్నీ కూడా గ్రూప్ సి, గ్రూప్ డి కేటగిరీకి సంబంధించినవండి. సో ఇక పోస్టులు ఏ కేటగిరీకి ఎన్ని శాంక్షన్ చేశారనేటువంటి వివరాలను కూడా ఇక్కడ టేబుల్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్ అయితే కనుక ఒకసారి యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ పోస్టుల తాలూకా డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి, వేకెన్సీస్ తాలూకా డీటెయిల్స్ అనేవి. ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం అయితే లేదండి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో ఈ యొక్క నోటిఫికేషన్ PDF అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇంకా మీరు ఎవరైనా కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కనుక జాయిన్ అవ్వకపోతే దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక మొత్తం పోస్టులు అయితే కనుక 39 ఉన్నాయని అయితే మాత్రం ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఇక పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా సినిమా ప్రొజెక్షనిస్ట్ అండి. దీనికైతే 10వ తరగతి పాస్ అయ్యి మీకు ప్రొజెక్ట్ ఆపరేటర్ ఏదైనా సర్టిఫికేట్ కావాలని అయితే అడుగుతున్నారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్కి వచ్చేసరికి మనకి ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండి. స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు, బట్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామంటున్నారు. సో మనకి ఇక్కడ డిక్టేషన్, ట్రాన్స్క్రిప్షన్ సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంత అవగాహన అయితే ఉండాలి. ఇక లోవర్ డివిజన్ క్లర్క్ అయితే కనుక ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండి. దాంతోపాటుగా 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో కానీ, లేకపోతే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో కానీ టైపింగ్ చేసేటువంటి సామర్థ్యం అయితే కావాలి. బట్ కాకపోతే మనకి ఇక్కడ ఎటువంటి సర్టిఫికేట్ కూడా అడగటం లేదు కంప్యూటర్ ప్రొఫెషన్ సంబంధించి. ఇక సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి వచ్చేసరికి 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే దాంతోపాటుగా మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ వెహికల్స్ అనేటువంటిది అయితే ఖచ్చితంగా ఉండాలి. 2 ఏళ్ళు ఈ యొక్క డ్రైవింగ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ తాలూకా సర్టిఫికేట్ అయితే అడగటం లేదు, బట్ మీరు ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేసిన సరే ఈ యొక్క సర్టిఫికేట్ తెప్పించుకొనైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలక్ట్రీషియన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 10వ తరగతి పాస్ అయ్యి ITI చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండి. కన్సంట్రేట్లో మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం కేవలం డిజైరబుల్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఈ యొక్క ఎలక్ట్రీషియన్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక కుక్ కనుక చూసుకున్నట్లయితే మనకి 10వ తరగతి పాస్ అయి ఉండాలండి. అలాగే దాంతోపాటుగా ఇండియన్ కుకింగ్ అంటే మనకి భారతదేశ వంటల మీద అయితే కొంత అవగాహన అయితే ఉండాలని చెప్తున్నారు. ఇక పోస్ట్ మేకర్ కనుక చూసుకున్నట్లయితే, పోస్టర్ మేకర్ కనుక చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయ్యారు ఫ్రెండ్స్. దాంతోపాటుగా డ్రాయింగ్ లో మనకు ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ గార్డనర్, సఫాయి వాలా, వాచ్మెన్, ఫ్యాట్గ్మెన్ అని చెప్పేసి దాదాపుగా 4 రకాల MTS పోస్టులు అయితే ఉన్నాయండి. అయితే వీటన్నిటికి కూడా 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. అలాగే మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తామో ఆ ఫీల్డ్లో మనకు కనీసం ఒక 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ తాలూకా సర్టిఫికేట్ అయితే మాత్రం మెన్షన్ చేయలేదు. సో మీకు కనుక గార్డెనింగ్లో లేకపోతే క్లీనింగ్లో, వాచ్మెన్ ఇలాంటి వాటిల్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే 10వ తరగతి సర్టిఫికేట్ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక బార్బర్కి వచ్చేసరికి కూడా మనకు 10వ తరగతి అడుగుతున్నారు. దాంతోపాటుగా 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు, బట్ అది కూడా మ్యాండేటరీ కాదు. ఇక సూపర్వైజర్ కనుక చూసుకున్నట్లయితే కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలండి. అలాగే ఓవర్సీర్కి కూడా మనకు 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సైకిల్ ఫిట్టర్కి అయితే కనుక 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ సైకిల్ మెకానిక్లో కనుక ఒక 6 నెలలు అనుభవం ఉంటే మీకైతే ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు, అది కూడా మ్యాండేటరీ అయితే కాదు. సో ఇక్కడ మనం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మాక్సిమం 10వ తరగతి మీద చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయండి.
మీకు కనుక ఆ ఫీల్డ్లో కనుక 1 year ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే కొంత అనుభవం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో మీకు కనుక ఈ యొక్క నోటిఫికేషన్ యూస్ఫుల్ కాదు అనుకుంటే మాత్రం మీ చుట్టుపక్కల చాలామంది ఇలాంటి వృత్తులు చేస్తూ ఉంటారండి. చదువుకొని వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ రాక వాళ్ళు అలా సెటిల్ అయిపోతారు. వాళ్ళకన్నా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి తెలియచేసి వాళ్ళన్నా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసే విధంగా ట్రై చేయండి. ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సినిమా ప్రొజెక్షనిస్ట్, తర్వాత స్టెనోగ్రఫర్ గ్రేడ్ 2 లోవర్ డివిజన్ క్లర్క్, కుక్, ఎంటీఎస్ గార్డనర్, ఎంటీఎస్ సఫాయి వాలా, ఎంటీఎస్ వాచ్మెన్, బార్బర్, ఫ్యాట్మెన్ వీటన్నిటికి కూడా మనకి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మిగిలిన పోస్టులకైతే మాత్రం మనకు ఒక 2 ఏళ్ళు ఎక్స్ట్రా అవ్వడం జరిగిందండి. సో వాళ్ళైతే కనుక 27 సంవత్సరాల దాకా కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ విషయానికి వచ్చినా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అన్ని వర్తిస్తాయని అయితే చెప్తున్నారు. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే కనుక 5 సంవత్సరాల దాకా, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 3 సంవత్సరాల దాకా కూడా అదనంగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది వర్తిస్తాయి. ఇక అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకి కేవలం 50 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజుకి అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క ఫీజు మొత్తాన్ని మీరు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా కానీ లేకపోతే డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పంపించవచ్చు. ఈ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ కానీ ఐపీఓ కానీ తీవలసినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే ఇన్ ఫేవర్ ఆఫ్ కమాండెంట్ ఆర్మీ వార్ కాలేజ్ MHOW అనేటువంటి పేరుతో అయితే తీయాలండి. ఒకవేళ కనుక అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వారైతే వారు ఈ డీడీ కూడా సబ్మిట్ చేయాల్సినటువంటి పని లేదు. ఫ్రీగా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. రిటర్న్ ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయాలా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా వచ్చేటువంటి అప్లికేషన్ సంఖ్యను బట్టి డిసైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అయితే రిటర్న్ ఎగ్జామ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసరికి కూడా మనకి కేవలం 10వ తరగతి స్థాయిలో అయితే క్వశ్చన్స్ వస్తాయండి. సో దాని గురించి అభ్యర్థులు అయితే ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ కంటెంట్స్ ఏంటి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ 4 పార్ట్ల నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఇక్కడ మనకి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. మొత్తంగా 150 మార్కులకి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 గంటల టైం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే. పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో అయితే ఉండబోతుంది. మీకైతే కనుక ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఎంపీలో ఉన్నటువంటి సెంటర్స్ మాత్రమే తీస్తామని చెప్తున్నారు. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎటువంటి సెంటర్స్ అయితే లేవు. అభ్యర్థులు యొక్క డీటెయిల్డ్ సిలబస్ కోసం కూడా వాళ్ళ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిఫర్ చేయండి. డీటెయిల్డ్గా మనకి సిలబస్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయనేటువంటి విషయాలను కూడా ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే పూర్తిగా ఆఫ్లైన్ విధానంలోనే అభ్యర్థుల యొక్క అప్లికేషన్ అయితే నింపాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ నింపడానికి కోసం వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే డిజైన్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క నోటిఫికేషన్తో పాటుగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ నమూనా ఉంది కాబట్టి అభ్యర్థులు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ మీరు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత మీ యొక్క అటెస్టెడ్ జెరాక్స్ కాపీస్ అన్ని కూడా దీనికి జత చేసి మీకు అప్లికల్ ఫీజు ఉంటే కనుక ఆ డిమాండ్ డ్రాఫ్ట్ తాలూకా డిమాండ్ డ్రాఫ్ట్ని కూడా దీనికి జత చేసి వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. ఇక మీ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా రీచ్ అవ్వాల్సినటువంటి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన కాడి నుంచి కూడా 45 రోజులు టైం అయితే ఇచ్చారండి. సో మనకి ఫిబ్రవరి 22తో యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది. మీ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా పంపించవలసినటువంటి అడ్రస్ వచ్చేసరికి ద ప్రిసైడింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ బోర్డ్, సీనియర్ కమాండెంట్ వింగ్, ఆర్మీ వార్ కాలేజ్, MHOW, MP 453441 అనేటువంటి అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుందండి. మీరు రిజిస్టర్ పోస్ట్, ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీ యొక్క అప్లికేషన్స్ అయితే పంపించవచ్చు. సో 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. అప్పటిదాకా అయితే సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమేవ్ జయతే.